స్వాగతం తెలుపుతూ నమో మేరు బాబా ఎవరైనా పాడొచ్చు, మీ ఇష్టం. ముందు ఎవరు అన్మ్యూట్ అయితే వాళ్ళు పాడండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा। भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి అజ్ఞానాంద అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపుము। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा జై బాబా बाबा అండి. జై బాబా. మన జై బాబా. దీపప్రీతంలో మీకు అవకాశం ఇచ్చారు ఈ రోజు నమో మేరు బాబా పాడడానికి. ధన్యవాదాలు. గారు ఇప్పుడు ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరు రాలేదని నేను ప్రారంభించానండి మట్టనారాయణ గారు, మీరే అనుకోకండి. జై బాబా. మీరు కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై బాబా సార్. నెక్స్ట్ ఎవరు జాయిన్ అయ్యారు? దినేష్ నువ్వు చేయనన్న సంకీర్తన, తర్వాత నాగమణి గారు చేస్తారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేర కావ్యదల చిక్కినా ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేర కావ్యదల చిక్కినా
చిక్కినా అన్ని చింతలు మెహరు చింతనలో పోవు ఆ అన్ని చింతలు మెహరు చింతనలో పోవు ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట రామకృష్ణుల సొగసురవళించి క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను ఆ క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను మహమ్మదుని సందేశమే విందు చేసెను ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట తేనెలూరును నోట పలే పూట వేద క్షీరపు తేట సాధకులకొక బాట తేనెలూరును నోట పలికే ప్రతి పూట వేద క్షీరపు తేట సాధకులకొక బాట ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట ఆ ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట ఏ చోట పలికిన ఎవరో వసులవుతారట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా నాన్న, చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించు. జై బాబా. నాగమణి గారు జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత లక్ష్మి గారు అడిగారు. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. సచ్చిదానందమయుని ప్రేమ పొందుతూ సజ్జ ప్రేమ సందేశం సారమందుతూ చేయి కలిపి చేయి బాబా నామము. చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. కనులలోని కరుణ చూడ కరుణామయం కరుణాంతరంగ మేరు ప్రేమ సాగరం. కనులలోని కరుణ చూడ కరుణామయం కరుణాంతరంగ మేరు ప్రేమ సాగరం. చేయి కలిపి చేయి బాబా నామము. చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. మరువలేనిది పందం మెహరు దర్శనం మరపురాని సంబంధం బాబా సంగమం.
మరువలేనిది బంధం మెహరు దర్శనం, మరపురాని సంబంధం బాబా సంగమం. చేయి చేయి కలిపి చేయి బాబా నామము, చేయి చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. మనల్ని వెదకి వచ్చాడు దేవదేవుడు, మన మనసుని దోచాడు దివ్య తేజుడు. మనల్ని వెదకి వచ్చాడు దేవదేవుడు, మన మనసుని దోచాడు దివ్య తేజుడు. చేయి చేయి కలిపి చేయి బాబా నామము, చేయి చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. బాబా కొంగు విడవకుండా సాగిపోవగా, బాధ్యతలను మరువకుండా సన్యసించగా. బాబా కొంగు విడవకుండా సాగిపోవగా, బాధ్యతలను మరువకుండా సంచసించగా. చేయి చేయి కలిపి చేయి బాబా నామము, చేయి చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి. నాగమణి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. జై బాబా. లక్ష్మి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. సులోచన నువ్వు రెడీగా ఉన్నామ్మా. జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా, ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. సగుణ రూప పరమాత్ముడు సజీవావతారమేహరు, చండ భాను కిరణ తేజుడండనుండ దిగులదేల. చండ భాను కిరణ తేజుడండనుండ దిగులదేల. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. మమకారములనాగించును మదీయాసల హరించును, మమకారములనాగించును మదీయాసల హరించును. అహమును దహించి శాంతి ఆనందము కలిగించును, అహమును దహించి శాంతి ఆనందము కలిగించెను. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. మరచిపోదామనిన బాబా మరువనిచునటోయి, మరచిపోదామనిన బాబా మరువనిచునటోయి. దైవ విధాన పువ్వలలో తగిలి జారనెవరి తరము, దైవ విధాన పువ్వలలో తగిలి జారనెవరి తరము. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా. మరుగుపడిన సత్యంబును మర్మమేపి తెలియజేసి,
మరుగుపడిన సత్యంబును మనమెప్పి తెలియజేసి ప్రేమ జ్ఞాన శక్తుల నిడు ప్రేమ తండ్రి మెహరుడుండ ప్రేమ జ్ఞాన శక్తుల నిడు ప్రేమ తండ్రి మెహరుడుండ ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు పతిత పావనుడు మేహరు భాస్కర ప్రియతముడుండ పతిత పావనుడు మేహరు భాస్కర ప్రియతముడుండ ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి. లక్ష్మి గారు చాలా మంచి సంగీతం చక్కగా పాడించారు. మీకు జై బాబా. సులోచన జై బాబా నాన్న నువ్వు జై బాబా సంకీర్తన చెప్పు. తర్వాత జై వాణి గారు తర్వాత జై బాబా. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। मेहर बाबा ये మదిలోన నిరతమైతో చునిల్లపుడు పిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబా ఏ మదిలోన నిరతమైతో చునిల్లపుడు పిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబా ఏ మదిలోనా ప్రేమ వికసించు తరుణంలో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణంలో చేరినవి ఎన్ని కోరికలో తరగరాని తపనలన్నీ తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహర్ బాబా ఏ మదిలోన నిరతమైతో చునిల్లపుడు పిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబా ఏ మదిలోనా కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా త్వరలు నీ పైన నా ప్రేమ మెహర్ బాబా ఏ మదిలోన నిరతమైతో చునిల్లపుడు పిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబా ఏ మదిలోనా ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నీరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నీరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా మెహర్ బాబా ఏ మదిలోన నిరతమైతో చునిల్లపుడు
శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోనా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. మనీ అంటే జై మెహర్ బాబా. అబ్బమ్మ సులోచన చాలా చక్కగా మంచి సంకీర్తన పాడించండి. జై బాబా. వాణి గారు జై బాబా అండి. సత్యవాణి గారు జై బాబా. ఇంకొక సంకీర్తన. డాక్టర్ శ్రీరాములు గారు జై బాబా. జై బాబా. జై బాబా. ఎవరు పాడండి. లలిత్ కుమారి గారా లలిత్ కుమారి పాడినా. పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. హాయిగా 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 మెహరవతార మూర్తిని కొలువరే, సత్య పరమాత్మయే తెంచే ధరణికి. హాయిగా 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 మెహరవతార మూర్తిని కొలువరే, సత్య పరమాత్మయే తెంచే ధరణికి. హాయిగా 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 ప్రభువరుదించి బహుకాలమాయనే, అనతి కాలంలో నిర్యాణముందినే. ప్రభువరుదించి బహుకాలమాయనే, అనతి కాలంలో నిర్యాణముందినే. వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా, అదను దాటేనా మరి రాదు కోరినా. వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా, అదను దాటేనా మరి రాదు కోరినా. మాయ తెరలన్నీ తొలగించు దైవము, మనల దైవంగా సరిచేయు నేస్తము. మాయ తెరలన్నీ తొలగించు దైవము, మనల నరుదించే సరిచేసే నేస్తము. హాయిగా 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 ప్రతి అవతార యుగమందు దైవము, మరల అరుదెంచుదనని ఆనతిచ్చెను. ప్రతి అవతార యుగమందు దైవము, మరల అరుదెంచుదనని ఆనతిచ్చెను. సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచిన, పిలుపు వినలేరా మరి రాదు కోరినా. సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచిన, పిలుపు వినలేదా మరి రాదు కోరినా. సమత భేదములను తొలగించు తీరుగా, అతని చేరావా తరింతువు హాయిగా. త్వమత భేదాలు తొలగించి తీరుగా, అతని చేరావా తరింతువు హాయిగా. హాయిగా 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 జగతి బీభత్సం కానున్నది భావిలో, ప్రగతి పందాయే మారిపోవునంతలో. జగతి బీభత్సం కానున్నది భావిలో, ప్రగతి పందాయే మారిపోవునంతలో. బ్రతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై, బాబా రక్షణయే శరణమౌ నాటికి. బ్రతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై, బాబా రక్షణయే శరణమౌ నాటికి.
పతిత పావనుడవు పరమాత్ముని సేవలో తనువు గడిపావా సుఖయింతువు హాయిగా. పతిత పావనుడవు పరమాత్ముని సేవలో తనువు గడిపావా సుఖయింతువు హాయిగా. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మ తెంచే ధరణికి. హాయిగా 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 అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. కుమారి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా అండి. జై బాబా. శ్రీరామ్ గారు జై బాబా. శ్రీరామ్ జై బాబా సంకీర్తన చేయండి. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ బాబా మా ప్రియతమ తండ్రి, మెహర్ బాబా మా ప్రియతమ తండ్రి, మా హృదయమంత నిండినావు మెహర్ బాబా, మా మనసులన్నీ దోచినావు మెహర్ బాబా. మెహర్ బాబా మా ప్రియతమ తండ్రి, మా హృదయమంత నిండినావు మెహర్ బాబా, మా మనసులన్నీ దోచినావు మెహర్ బాబా. బాలుడవై పాములతోనే ఆడవంట, బాబా జాన్ ముద్దుతోనే మారావంట, గజ దొంగల హృదయాలను దోచవంట, నీ కథలు చెప్పుతుంటే మెహరు బాబా, విని పరవశమైపోతాము మెహరు బాబా. మెహరు బాబా మా ప్రియతమ తండ్రి, మెహరు బాబా మా ప్రియతమ తండ్రి, మా హృదయమంత నిండినావు మెహరు బాబా, మా మనసులన్నీ దోచినావు మెహరు బాబా. అవసరమై వెలిసావు అణువణువున నిండావు, నీ రాకతోనే మానవాళి తరించిపోయేనంట, నీ పులిపుతో లోకాలను మేలుకొలిపేనంట, నీ ప్రేమలోనే హృదయాలను కరిగించావంట, ఈ కలియుగాన వెలసినట్టి దేవాది దేవుడవంట, ఈ కలియుగాన వెలసినట్టి దేవాది దేవుడవంట. మెహరు బాబా మా ప్రియతమ తండ్రి, మెహరు బాబా మా ప్రియతమ తండ్రి, మా హృదయమంత నిండినావు మెహరు బాబా, మా మనసులన్నీ దోచినావు మెహరు బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారి. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారిని మీరు బాబా మాటలు తెలియజేయండి. జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. కొన్ని మరుపురాని మధుర క్షణాలు గురించి ముచ్చటించుకుంటున్నాం మనం. నిజంగా మధుర క్షణాలు ఇవి. 1954లో బాబా ఆంధ్ర టూర్లో ఉన్నప్పుడే యావత్ కుటుంబం కూడా అవతార్ మెహర్ బాబా పరిధిలోకి వచ్చి ప్రేమికులయ్యారు. కుటుంబ యజమాని ముందరయ్యారు చాలా ఏళ్ల క్రితం. బాబా దర్శనాలు కూడా అందరికి. ఆయన పేరు ఐవి శేషగిరిరావు నాయుడు గారు. ఐవి శేషగిరిరావు నాయుడు గారు అని అప్పుడు మచిలీపట్నంలో ఉండేవారు. మచిలీపట్నం గుడివాడ అనుకుంటాను. అక్కడి నుంచి వచ్చారు తాడేపల్లిగూడెం. బాబా తాడేపల్లిగూడెంలో దర్శనమిస్తున్నారంటే యావత్ కుటుంబం దర్శనం చేసుకున్నారు. అందులో వాళ్ళ అబ్బాయి రామకృష్ణ, అతని అనుభవాలు చదువుకుంటున్నాం. అతను 54లో ఈ బాబాను దర్శించుకున్న తర్వాత
1955లో మంచి సహవాస్ చేశారు బాబా మెహరాబాద్లో అందరి ప్రేమికుల్ని పిలిచి. ఆ సహవాస్కి ఇతను కూడా శేషగిరిరావు నాయుడు గారి యొక్క కుమారుడైన రామకృష్ణ కూడా ఆ సహవాస్కి వెళ్ళడం జరిగింది. ఆ అనుభవాలు అతను చెప్తున్నారు. ఒక అనుభవం చెప్తున్నాం. అందులో బాబా ఈ పూలదండలు వేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్పారు. అప్రధానమైన విషయాల్లో మొట్టమొదటిది పూలదండలు వేయడం అని చెప్పారు. ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకండి, వేయొద్దు అని చెప్పినా కూడా మర్నాడు మళ్ళీ పూలదండల గురించే ఇన్సిడెంట్. ఈ కృష్ణాజీ అని పిలిచిన రామకృష్ణుని అతనితోటి జరిగింది. అది చదువుకుందాం, ఒకసారి చదువుకున్న తర్వాత ముందరికెళ్ళాం. మరో రోజు కృష్ణాజీ అంటే రామకృష్ణ అనమాట, ఐవి శేషగిరిరావు నాయుడు గారి కుమారుడు. బాబా మలబార్ నుంచి వచ్చిన 2-3 వ్యక్తులను పరిచయం చేస్తూ బాబా అతను పరిచయం చేస్తున్నాడు. కృష్ణాజీ బాబాకు పరిచయం చేశాడు. ఇతను బాబా వీరికి భక్తి శ్రద్ధలు లేనట్లు ఉంది, మీలాంటి వారికి పూలదండలు వేయడంలోని ప్రాముఖ్యత వీళ్ళకి తెలీదు, వీరు పూలమాలలు తేలేదు అని చెప్పి వాళ్ళ ఎదుగుండానే బాబాతో అన్నాడు. అక్కడ కూర్చున్న వారిలో పూలమాలలు తీసుకొని రాని వారంతా కూడా ఇతని మాటలతో చాలా బాధపడ్డారు. బాబా పూలదండలు అక్కర్లేదు, అవసరం లేదు, వేయొద్దండి, ఈ డబ్బు వేస్ట్ చేసుకోవద్దు, దానివల్ల ప్రయోజనం లేదని గతంలో చెప్పినా కూడా మళ్ళీ అదే పూల దండల గురించి మలబార్ నుంచి వచ్చిన వాళ్ళు వేయలేదని చెప్పి పుట్టి చేతులతో వచ్చారు, పూలదండలు తేకుండా అని చెప్పడం మరి అసలు ఏమర్థం చేసుకున్నాడో, ఎందుకు చెప్పాడో మనకు అర్థం కాదు. ఇది అక్కడ కూర్చున్న వారు పూలమాలలు తీసుకున్న వాళ్ళంతా కూడా కొంచెం బాధపడ్డారు. తన ప్రేమికులను పింఛెత్తు కూడా నొప్పించకూడదనే ఉద్దేశంతో బాబా వెంటనే నాకు కూడా భక్తి శ్రద్ధలు లేవు, ఎందుచేతంటే ఈ విషయంలో ఉన్నది నేను ఒక్కడే మాత్రమే అన్నారు. భక్తి శ్రద్ధలు ఉండాలంటే ప్రియతముడు ప్రేమికుడు కావాలి, అయితే పూజింపబడేవాడు పూజించేవాడు కావాలి. రెండు ఆయనే. చేత ఉన్నది నేను ఒక్కడనే సృష్టిలో. అంటే నాకు పూలదండలు వేసే వాళ్ళు ఉన్నారు, వేయని వాళ్ళు ఉన్నారు. అవి వేసే వాళ్ళలోనూ నేనున్నాను, నాకు పూలదండలు వేయని వాళ్ళలోనూ కూడా నేనున్నాను అని అర్థం ఇచ్చేటట్టు అతను చెప్పింది మాటకి వీరుడి కింద ఈ విధంగా చెప్పారు బాబా. నాకు ఇతను మలబార్ నుంచి వచ్చిన వ్యక్తులే కాదు, వాళ్ళకే కాదు, నాకు కూడా భక్తి శ్రద్ధలు లేవు అని చెప్తున్నారు బాబా. నాకు కూడా భక్తి శ్రద్ధ లేవు, ఎంచేతంటే నేను ఈ విషయంలో ఉన్నది నేను ఒక్కడనే కాబట్టి అంటున్నారు. ఏకత్వం, అందరిలోనూ తానే ఉన్నాడు కాబట్టి అన్నింట్లోనూ అందరిలోనూ ఉన్నాడని ఆల్ పెర్వేడింగ్ అని చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో. ఆ ఉద్దేశంతో నాకు పూజించబడేవాడు పూజించేవాడిని, పూజ నేనే అని చెప్పి కూడా ఒక మెసేజ్ ఇచ్చారు ఒకసారి. అర్థం ఇచ్చేటట్టు చెప్పారు, నాకు కూడా భక్తి శ్రద్ధలు లేవని, ఎందుకంటే నేను ఏకైకుడిని, ఉన్నది ఒక్కడినే అని. పూలమాలను తీసుకుని రాలేదని బాధపడుతున్న వారిని ఉద్దేశించి బాబా ఈ విధంగా చెప్పారు. ఇతను అన్న మాటలకి, కృష్ణాచార్య మాటలకి వాళ్ళంతా నొచ్చుకున్నారు. అయ్యో మనం తేకుండా వచ్చాయో పూలదండని. వాళ్ళని ఊరడిస్తూ బాబా ఈ విధంగా చెప్పారు. చూడండి, ఇక్కడ గుట్టలు గుట్టలుగా పూలమాలలు ఉన్నాయి, అంతకైతే ఎంతోమంది పూలమాలలు బాబాకి వేశారు, మెడలోంచి తీసేసి గుట్టలు గుట్టలుగా అక్కడ పడేశారు ఆ పూలదండలు. అంచేత మీరేం బాధపడకండి, ఇక్కడ గుట్టలు గుట్టలుగా పూలమాలలు ఉన్నాయి, మీరు ఎవరైనా సరే అందులో పూలమాలలు తీసుకున్న మెడలో వేయచ్చు అని చెప్పి బాబా మీరు తీసుకురాకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఉన్నాయి ఈ పూలమాలలు మీరు వేయచ్చు నాకు. అంటే ఒకసారి వేసినవి అవి అయినప్పటికీ కూడా అవైనా మీరు తీసుకొచ్చి నాకు వేయచ్చు అని చెప్పి వాళ్ళకి వాళ్ళ మనస్సులు హృదయాలు బాధపడకుండా వాళ్ళు సంతోషపెట్టడం గురించి బాబా ఈ విధంగా వాళ్ళ చేతకి చెప్పి, వాళ్ళ చేత కూడా తేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుట్టల్లోంచి తీసుకొచ్చి నాకు వేయచ్చు అని చెప్పడం ద్వారా వాళ్ళని కూడా ఆయన ప్రేమతోటి ముంచెత్తారు బాబా. ఇక్కడ గుట్టలుగా పడి ఉన్నాయి, ఎవరెవరు పూలమాలలు తీసుకుని రాలేదో వాళ్ళంతా వీటిలోంచి ఒకటి తీసుకుని నా మెడలో వేయండి అని చెప్పి బాబా వాళ్ళకి ఆదేశించారు. అది అప్రధానం చెప్పినా కూడా మళ్ళీ మరి ఈ సంఘటన జరిగిందంటే బాబా అప్పుడే ఇంకా బాబా బదిలోకి వస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళంతా చేత వాళ్ళని
తాను అమితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తాను ప్రేమికులకి హృదయాలు నొప్పించకూడదని ఈ ఇన్సిడెంట్ బాబా చెప్పారు, వేయించుకున్నారు. అందరూ ఎంతో ఆనందంతో ఆ మాలలు బాబాకి వేసి సంతృప్తి చెందారు. తన ప్రేమికులను సంతృప్తిపరచడమే ఆయన ధ్యేయం కదా మరి అని. చేత ప్రేమతో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా మన మాటలతోటి హృదయాలను గాలిపోతుందని ఒక మెసేజ్ ఇచ్చారు బాబా. ఎవరైనా ఎంతో ప్రేమతో మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఏది ఇష్టమో అదే వాళ్ళని మాట్లాడేవాళ్ళని, మనం కూడా వాళ్ళకి ఏది ఇష్టమో అదే మాట్లాడాలి, మనకి ఇష్టం లేకపోయినా కూడా. అంతేకాని మన మాటలతోటి ఏదైనా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ తెప్పిపోవడంతో ప్రేమ అనిపించుకోదు. చేత హృదయాన్ని నొప్పించకుండా ఉండాలి అని ఒక సందేశం బాబా ఇక్కడ తనకి ఇష్టం లేకపోయినా కూడా ఆ పూలదండలు వేయించుకోవడం అన్నది ప్రేమకి చెప్పుకోవాలి. ఆయన లవ్ పెర్సానిఫైడ్, ఆయన వ్యక్తీకరింపబడిన ప్రేమ. అంచేత ఆయన ఏం చేసినా కూడా ప్రేమతోటి చేస్తారు. మరోసారి బాబా ఆంధ్ర పర్యటన సందర్భంలో కాకినాడ వచ్చినప్పుడు వైవి నరసింహారావు గారి బంగాళాలో వైవి నరసింహారావు గారిని దొరగారు అని పిలిచేవారు. ఆ బంగ్లాలో విడిది చేశారు బాబా. చాలా పెద్ద ప్యాలెస్ అది, ఊరి బయట ఉండేది. కాకినాడకు ఊరి బయట, ఆ ఊరి బయట బాబా అందులో విడిచేశారు. ఆయన తిరిగి వస్తుండగా పూలమాల కింద పడిపోయింది. పంకరాజు అనే ఆయన బాబాకి వేసిన పూలదండలను అన్నింటినీ జాగ్రత్తగా చేస్తున్నాడు. ఆ జాగ్రత్త చేస్తున్న సందర్భంలో పూలమాల కింద పడింది. అతనికి ఇద్దామనే ఉద్దేశంతో పక్కనే ఉన్న ఆమె దాన్ని తీసింది. అతను తెస్తున్నాడు బాబాకి, ఒక అతను తీసుకొస్తాడు, ఒక ప్రేమికుడు బాబాకి వేద్దామని. వేసే టైంలో కింద పడిపోయింది. అయ్యో కింద పడిపోయిందనే ఉద్దేశంతో ఒక ఆవిడేమో కింద పడిపోయింది తీసి అతనికి ఇచ్చింది. అతనికి ఇద్దామనే ఉద్దేశంతో పక్కనే ఉన్న ఒక ఆమె దాన్ని తీసింది, ఆ పూలదండని తీసి. బాబా ఆ దండ కొరకు కబురు పెట్టి తెప్పించి దాన్ని తాకి తానే స్వయంగా పంకరాజుకి ఇచ్చాడు. ఎవరి చేతి నుంచి పడిపోయిందో అది ఇంకొక ఆవిడ తీసింది. అది పంకరాజుకి ఇచ్చిన ముందర ఇలా తీసుకురా అని చెప్పి ఆమెను తీసుకొచ్చి బాబా తెప్పించుకుని ఆ పూలదాన్ని టచ్ చేసి దాన్ని కింద పడిపోయింది కదా, దాని దోషాన్ని పరిహారార్థం అన్నట్టు ఆ చేతితో తాకి కళ్ళకద్దుకున్నారు బాబా. ఇంకా అప్పుడు కింద పడినా కూడా బాబాకు వేయచ్చు అని మనకి ఆ శంక ఉండకుండా అలాంటి పనులు కూడా బాబా చేసేది మరి తన ప్రేమికుల గురించి. చేత కబురు పెట్టి తెప్పించి దాన్ని తాకి తానే స్వయంగా పంకరాజుకి ఇచ్చారు. అదేవిధంగా ఆ పంకరాజు అప్పుడు బాబాకి వేశారనమాట. అదేవిధంగా దర్శన కార్యక్రమాల్లో ప్రేమికులు బాబా ఫోటోలు తీసుకుని వచ్చి దాన్ని బాబాకి ఇచ్చి ముట్టుకోమని అనేవారు. బాబా టచ్ చేయించుకుని అప్పుడు తీసుకెళ్ళేవారు. ఇంకా బాబా శరీరంతో ఉన్నప్పుడు ఈ లాకెట్స్ కానీ బాబా ఫోటోలు కానీ ఎవరైనా కొనుక్కుంటే దాన్ని పునీతం చేసుకుని బాబా టచ్ చేయించుకుని తీసుకెళ్ళేవారు. దానికి ఇంకా ఎక్కువ దానికి ఫోర్స్ ఉంటుంది, అది చాలా ఇది పవిత్రత సంతరింప చేసుకుంటుందని. అంచేత బాబాని ముట్టుకోమనేవారు. ఒకవేళ ప్రమాదశాత్తు కింద పడిపోతే వస్తువు బాబా లాకెట్ కానీ ఫోటో కానీ ఏదైనా కింద పడిపోతే బాబా దాన్ని తీయమని దాన్ని తాకడం లేకపోతే నుదుటికి తాకించడం చేసేవారు. దాన్ని ఇలా టచ్ అయినా చేసేవారు, లేకపోతే కళ్ళకి ఇలా నుదుటికి అద్దుకునేవారు కింద పడిపోయిందని. ఈ అవతార పురుషులు ఇలాంటివి ఏం చేస్తున్నారని వెంటనే మనకు అనుమానం రావాలి. దానికి క్లారిఫికేషన్ ఇస్తానండి ఇప్పుడే నేను ఈ వాక్యం చదివేసి. ఎందుకు అలా చేసేవారు, కింద పడితే బాబా దాన్ని తీయమని దాన్ని తాకడం లేక దాన్ని తన నుదుటికి తాకించడం చేసి అప్పుడు ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చేవారు. పొరపాటున ఏదైనా బాబా వస్తువు, బాబా రాకెట్ కానీ పూలదండ కానీ ఇంకోటి కానీ ఫోటో కానీ ఏదైనా కింద పడిపోతే మనం దాన్ని చాలా పవిత్రతతో చూసుకోవాలి. అది కింద పడిపోయింది కాబట్టి కొంచెం అపవిత్రమైందని మనకే కొంచెం శంక ఉంటుంది.
అంటే దానికి విలువ ఇవ్వాలని ఉద్దేశంతో మీరు ముందు ముందు కూడా దానికి దీని విలువ పోతుంది అని తెలుసు ఆయన బాబాకి. అప్పుడు చాలా అరుదుగా ఉండేవి ఈ లాకెట్లు, అవి దొరికేవి కాదు కొత్తగా, అసలు మొదట్లో దొరికేవే కాదు. 69 బాబా బాడీ డ్రాప్ చేసిన కొత్తలో కూడా లాకెట్లు అవి లేవు. చాలా రోజులు పోయిన తర్వాత 1980s నుంచి ఎప్పుడో వచ్చాయి. 10 ఏళ్ళ వరకు లేవు. ఇటు ఫోటోలే ఉండి చిన్న చిన్న ఫోటోలు. చేత ఇవి ముందు ముందు విస్తారంగా మన అందుబాటులోకి వస్తాయి. ఆ వచ్చిన వాటిని మనం చాలా నిర్లక్ష్యంగా, అందుకే బాబా ఫోటోలు నన్ను ఎలా చాలా ఎక్కువ ఉంచుకోకూడదు, విస్తారంగా వాటిని చేయకూడదు. ఊరికే బస్సుల్లో పంచిపెట్టేస్తాయి వారు. బాబా అంటే తెలియని వాడికి ఇస్తాడు, కింద పడేస్తాడు. వాడికి ఏముంది, మన ఎదురుగుండానే ఇది నాకెందుకు, నేను క్రీస్తు భక్తుడిని, నాకు ఇవన్నీ అక్కర్లేదని, అయితే ముస్లింకి ఇచ్చామనుకోండి, వాడు మన ఎదురుగుండానికి కింద పడేస్తే, బస్సులో కింద పడేస్తే అది తొక్కుతూ పోతారు అందరూ. అటువంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా పవిత్రంగా దాన్ని ఉంచుకోండి మీరు అని చెప్పి ముందు తరాల వాళ్ళకి ఒక సందేశం కింద, సాక్షాత్తు ఆయన అవతార పురుషుడు అయినప్పటికీ కూడా తన వస్తువులు, బాబా యొక్క వస్తువులు, బాబా ఫోటో కానీ లాకెట్లు కానీ ఇంకోటి కానీ వాటిని ముందు తరాల వారు చాలా గౌరవించాలి, దాన్ని ప్రేమించాలి. చాలా ఎలా పడితే అలా వాడకూడదు. విరివిగా వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇప్పుడు ఎన్నో కొనేస్తుంటాం. అక్కడ చాలా బాగున్నాయని చెప్పి ఆ మసీదుకి వెళ్ళినప్పుడు తీర్థం కాబట్టి కొనేస్తుంటాం. ఇంటికి తెచ్చి ఎప్పుడు వేసుకుని పాపని బాగుంది, ఏ బీరువాలోనూ ఉంటాయి. కొన్నాళ్ళు పెట్టేటప్పుడు పాడైపోతాయి, తుప్పట్టిపోతాయి, లేకపోతే చెరిగిపోతాయి, ఫోటోలు అవుతాయి, నలిగిపోతాయి. దాన్ని సద్వినియోగం చేసేయడం బదులు దుర్వినియోగం చేస్తూ ఉంటాం. చేత మనం విరివిగా ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి కదా, అవి కూడా ఎక్కువ దొరుకుతున్నాయి కదా అని చెప్పి అలా కొనేయకూడదు. ఎన్ని కావాలో అన్నీ కొనుక్కోవాలి, అన్నీ ఉంచుకోవాలి. ఉన్నట్టు వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాడైపోకుండా మాత్రం చూసుకోవాలి, బూజు కట్టిపోకుండా. చింతపండు బాబా అని చెప్పి అఘోర్పతి గారని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు, నాకు కూడా ఆయన మిత్రుడే. ఆయన చింతపండు బాబా అని పేరు పెట్టాడు. వాళ్ళ మిత్రుడు ఒక ఆయన, వాళ్ళ మిత్రుడు కూడా నాకు కూడా మిత్రుడే, మా డిపార్ట్మెంట్లో చేసాడు. ఆ ఫోటో ఇచ్చారు ఆయనకి ఎవరికి, అఘోర్పతి గారి. అది పైన అటక మీద పడేసేటండి. దాని మీద చింతపండు అన్నీ అటక మీద ఎప్పుడైనా ఎక్కువ కొనేసి ఏడాది పాటు కందిపప్పు ఇవన్నీ కొంటాం. చింతపండు కూడా చాలా 10, 20, 30 కిలోల చింతపండు కొనేసాడు. ఆ చింతపండు కింద పడిపోయింది ఫోటో, పైన పడేస్తే దాని కింద పడిపోయింది, దాని కింద చింతపండు అంటుంది. తర్వాత ఆయన ఫోటో తీసుకుని చాలా రోజులకి బాబాలో అయ్యారు. అప్పుడు ఎవరో ఒక ఆయన నాకు బాబా ఫోటో ఇచ్చారని చెప్పి అటుకెక్కి వెతికితే దొరికింది ఆ ఫోటో. దాని నిండా చింతపండు అంటుకుంది. అప్పటి నుంచి తర్వాత చెప్తూ ఉంటాడు, నేను అలాగే దానికి పవిత్రత ఇవ్వలేదు, వాళ్ళు ఎవరో ఇచ్చారని మొహమాటంగా తీసేసుకున్నాను. నాకు అంతవరకు ఉన్న హిందూ దేవతలతో సరిపోయింది. చేతి బాబా ఫోటో నాకు ఉంచుకోవడం ఇష్టం లేదు అని చేత అటుకుమి పడేసాను. దాని నిండా చింతపండు అంటుకుంది. అప్పుడు విలువ వచ్చాక నేను ఆ చింతపండు అది క్లీన్ చేసి మళ్ళీ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నాను. అది నా మొట్టమొదటి బాబా ఫోటో మా ఇంట్లోనూ అని చెప్పి దాన్ని చింతపండు బాబా అని చెప్పి పేరు పెట్టాను. చేతి ఎందుకంటే అలాగే దుర్వినియోగం అవ్వకూడదు. బాబా ఫోటో కానీ లాకెట్ కానీ చాలా కావస్తేనే కొనుక్కోండి. ఒకవేళ మీకు ఎక్కువైపోతే ఇంట్లో ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు కూడా చెప్పండి, మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి, దీన్ని దుర్వినియోగం చేయొద్దు, అవతల పడేయద్దు అని చెప్పి ఇవ్వాలి. వాళ్ళు వాడేటట్టు అవుతేనే వాళ్ళకి నమ్మకం ఉంటేనే ఇవ్వండి. నమ్మకం లేని వాళ్ళకి ఒక ఆయన ఏం చేశాడంటే 1000 ఫోటోలు కొట్టించేసి ఆర్టీసీ బస్సుల్లో అందరికి పనిచేస్తుండేవాడు. వాళ్ళు అడిగిన అడగకపోయినా జయబాబా జయబాబా అంటే ఇచ్చేసేవాడు ఆయన డబ్బులు, సొంత డబ్బులతోటే. అది ఏమవుతుంది దానివల్ల? ఫోటోలు ఇచ్చినందు మాత్రం వాళ్ళు బాబాలో అయిపోతారా? వాళ్ళు జాగ్రత్త పరుచుకుంటారా? పాటు చేసుకుని ఇక్కడ అక్కడ పడేస్తారు. అప్పుడు మనకే బాధ అనిపిస్తుంది. మన ఎదురుకుండానే ఆ బస్సులోనే పడేసాడు అనుకోండి, అదే 10 మంది తొక్కేస్తారు. బాబా ఫోటోని 10 మంది తొక్కేస్తే మనకు బాధ కలగాలి కదా. చేత ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ముందు తరాల వాళ్ళు తెలుసుకుని, బాబా తాలూకు వస్తువులు అంటే
అతనికి పెద్ద వజ్రం వైఢూర్యం కంటే ఎక్కువగా మనం చూసుకోవాలి వాటిని. చాలా గౌరవం ఇవ్వాలి, చాలా ప్రేమగా దాచుకోవాలి ఆ వస్తువుని. పుస్తకం కానీ ఇంకోటి కానీ ఇంకోటి మీరు చదవకపోతే ఇంకొకరికి ఇవ్వండి, చదవమని. ఎవరో ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ బుక్ ఎవరో ఇచ్చేసారు ప్రేమగా, ఇంకొకరు చదివే వాళ్ళకి ఇవ్వండి ఇంగ్లీష్ బుక్, ఊరికే ఇంట్లో పడి కంట. చేత ఏ వస్తువైనా సరే అవతారానికి సంబంధించిన వస్తువు మనం ఏదైనా కూడా వాటికి ఒక పెద్ద ధనాగారం కింద చాలా వజ్రవైడూర్యాల కంటే ఎక్కువ విలువగా చూసుకోవాలని ఒక మెసేజ్ మనకు పంపించడం గురించి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ బాబా తన శరీరంతో ఉండగానే ఇవన్నీ ఇలాంటివి చేసేవారు. ఆయనే తన ఫోటోకే ఆయన కళ్ళకు అద్దుకోవడం, కింద పడిపోతే చేయడం, నుదుటికి అద్దుకోవడం, ఇవన్నీ దండం పెట్టుకోవడం అది చేసేవారు బాబా. అది మనం ఎన్నో మెసేజ్. ఆదికేరాని కుక్కను తంతే సారీ చెప్పని దండం పెట్టమని దండం పెట్టించారు కుక్కని తన్నుతావాలని చెప్పి. చేతమానం ఇవన్నీ కూడా బాబా మనకి ఎన్నో విధాలుగా మనకి సందేశాలు అందిస్తూనే ఉండేవారు. అవన్నీ ఇలాంటి చోట చదువుకుని కానీ ఎవరో నాలాంటి వాడు చెప్తే కానీ విని మీరు బాబాకి ఎంత ప్రేమ చూపించాలి, ఎంత గౌరవం చూపించాలి, మీ జీవితంలో ఎంత ఉన్నత స్థానం ఇవ్వాలి బాబాకి అన్నది మనం ఆచరించుకోవాలి. చేత ఈ చర్య మాకు అందరికీ కూడా ఒక పాఠం నేర్పింది అని చెప్తున్నాను. ఈ చర్య ఏదైతే బాబా ఇలా పడిపోతుంది కదా కళ్ళకద్దుకోవడం, ఈ బాబా చేసే చర్య మాకు ఒక గుణపాఠం నేర్పింది. బాబా ఫోటోలు కానీ బొమ్మలు కానీ బాబాకు వేసిన పూలదండలు కానీ అతి పవిత్రమైన వాటిగా మనం భావించాలి. తన ఫోటోలలో తాను సజీవుడే ఉండటానికి బాబా సూచించారు. ఐ లివ్ ఇన్ మై పిక్చర్స్ అన్నారు బాబా. లేదా ఆయన ఫోటోలో ఆయన సజీవుడే ఉంటారు. అంచేత ఆయన ఫోటోయే కదా అని చెప్పేసి బాగా పాడైపోయింది, చింపవతలు పడేయని అనుకోవద్దు. చాలా శిథిలావస్థలు ఉన్నా కూడా దాన్ని వేరే విధంగా దాన్ని వేరే విధంగా చేయాలి. తాను సజీవుడే ఉంటానని బాగా సూచించారు. అందుకే పాడైన ఫోటో బాబా ఫోటోలను, చిరిగిన కాగితములపై ఉన్న బాబా ఫోటోలను ఏం చేయాలి అని ఎవరో బాబాను అడుగుగా వారికి వాటిని గాలికి వదిలివేయడం కానీ చెత్త కుండీలలో వేయడం కానీ చేయవద్దు అని బాబా చెప్పారు. మరి ఎలాగా అవి అగ్ని పెట్టి కాల్చేయాలి, ఎలాగా డిస్పోజ్ చేయడం, ఎలాగా వాడైపోయింది, ఇంకా శిథిలావస్థకు వచ్చేసింది, ఎలాగో మనం వదిలించుకోవాలి. ఏం చేయాలి బాబా వాటిని నేను అడిగితే బాబా చెప్పారట. ఏం చెప్పారు? లోతుగా గొయ్యి తీసి దానిలో పాతి పెట్టండి అని బాబా సలహా ఇచ్చారు. ఇప్పుడు కూడా బాబా నామంకి నేను ఒక 1000 బాబా నామం పుస్తకాలు ప్రింట్ చేయించాను, చేయించి అందరికి ఇచ్చా. మావిడ ఇప్పుడు ఒక 120-130 బుక్స్ రాసింది బాబా నామం. అవి ఎలా ఏం చేయాలంటే ఆయన దుల్లో పడైంది అని కొంతమంది అంతా సలహా ఇస్తున్నారు. బాబా ఇచ్చిన సలహా ఏంటంటే గొయ్యి తవ్వి గోతులో పాత పెట్టండి అని సలహా ఇచ్చారు. చేసే ఏదైనా శిథిలావస్థకు వచ్చిన బాబా ఫోటో కానీ ఇంకోటి కానీ ఏం చేయాలంటే గోదాట్లో పడేయడం అలా కూడా వేయకూడదు. ఒక ఆయన గోదాట్లో పడేసారు పాత ఫోటోలు బాగా వేరే దేవుళ్ళవి రాజమండ్రిలో. చేతి ఇక్కడ బాబా తాలూకు వస్తువులు ఏదైనా శిథిలావస్థకు వచ్చి దాన్ని మనం ఇంట్లో వాడుకలో లేకుండా అయిపోయినవి అవి ఎలాగ వదిలించుకోవాలి అంటే గొయ్యి తవ్వి గోతులు బాత పెట్టాలి అని చెప్పి బాబా ఇచ్చిన సలహా. కాబట్టి బాబా ఏం చెప్పారో అదే చేద్దాం, అలాగే వాటిని డిస్పోజ్ చేసుకుందాం. చేత ఆ విధంగా తలుచుకున్న కొద్దీ తీపి స్మృతులు ఎన్నో నా మదిలో మెదులుతున్నాయి. ఆ రోజులో జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేను మధుక్షణాలు అని చెప్పి రామకృష్ణ బాబా అది ఐవి శేషగిరిరావు గారి కుమారుడైన రామకృష్ణ ఇచ్చిన సందేశాలు. ఇటువంటి వాటి వల్ల మనకు ఎన్నో ప్రాక్టికల్గా ఎంతో మందికి తెలియని కూడా ఇవి బాబా స్వయంగా ఏం సలహా ఇచ్చారు అన్నది కూడా మనం తెలుసుకుంటున్నాం వీటి వల్ల. ఇంకా తర్వాత శేషగిరిరావు గారు అల్లుడు ఆయన అనుభవం చెప్తున్నారు. నేను శేషగిరిరావు గారి 3 వాళ్ళు ఉండి నా పేరు సుబ్బారావు అని చెప్తున్నాను. ఇందాక రామకృష్ణ చదువుకున్నా, అలాగే శేషగిరిరావు గారి యొక్క
మూడో కూతురు యొక్క భర్త, అంటే మూడో అల్లుడు, అతని పేరు సుబ్బారావు. బాబా తాడేపల్లి కూడా వచ్చినప్పుడు నాకు మొదటిసారిగా ఆయనను దర్శించే భాగ్యం కలిగింది. ఆ రోజు మేమంతా ధర్మతరావు నాయుడు గారి ఇంటికి ముందు వేసిన పందిరిలో బాబా కొరకు వేచి ఉన్నాం. బాబా దర్శనం గురించి వేచి ఉన్నాం. ధర్మతరావు నాయుడు గారి ఇంటి ఎదురుండా పందిరి వేశారు. ఆ పందిరిలో బాబా బయటకు వస్తే చూద్దామని అక్కడ కాచు కూర్చున్నాను. బాబా కారు వచ్చింది. ఆయన నాయుడు గారు, అంటే ధర్మతరావు నాయుడు గారి ఇంట్లోకి బాబా లోపలికి ప్రవేశించారు. కొద్దిసేపటికి బాబా శాశ్వతరావు కుటుంబాన్ని లోపలికి రమ్మంటున్నారని కబురు వచ్చింది. వీళ్ళు యువతలే నిలబడి ఇటువంటి బాబా కనిపిస్తాడేమో చూస్తున్నారు. వీళ్ళు శాశ్వతరావు కుటుంబం, యావత్ కుటుంబం వచ్చారు. 10-12 మంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా లోపలికి వచ్చి రమ్మని తన దగ్గర పిలుచుకున్నారు బాబా. వీళ్ళ ప్రేమ అంత గొప్పదనమాట. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో శాశ్వతరావు నాయుడు గారు, ఐవి శాశ్వతరావు నాయుడు గారు, ఆయన పేరు నాయుడు అని కూడా పేరు. చేత లోపల పిలుస్తున్నారంటే కుటుంబం అంతా కూడా బాబా పిలుస్తున్నారని లోపలికి వెళ్ళి బాబా దర్శనార్థం వెళ్ళారు. దీనికి స్పెషల్ దర్శనం. అప్పుడు ఇంకా ప్రజాదర్శనం మొదలవ్వలేదు, అప్పుడే వచ్చారు బాబా. పైగా వేళ ఆయన షష్ఠి పూర్తి కూడా, ఆయన జన్మదినోత్సవం 54 25th February 1954 నాడు అనమాట. బాబా కారుకు వేచి ఉన్నాం. బాబా కారు వచ్చింది. ఆయన ధర్మతరావు నాయుడు గారింట్లో బాబా ప్రవేశించారు. కొద్దిసేపటి బాబా శాశ్వతరావు కుటుంబాన్ని అందరినీ రమ్మని పిలుస్తున్నారంటే మేమంతా ఆనందంగా లోపలికి వెళ్ళాం. గదిలోకి ప్రవేశించగానే ఒక విధమైన ప్రశాంతత అంతటా అలుముకొని ఉంది అనిపించింది. బాబా కుర్చీలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆ చిరునవ్వు పారిజాతం వాసనల స్నేహ పరిమాణాలు గుబాలిస్తూ ఉంది. ఆయన చిరునవ్వు ద్వారానే ప్రేమ పంచుతున్నారు అనమాట. వెదజల్ల చేస్తున్నారు ఆయన యొక్క దివ్య ప్రేమని ఆయన చిరునవ్వు ద్వారా. చేత ఆమె గులాబీలాగా పరిమళిస్తుంది కూడా అని చెప్తున్నారు ఈయన అల్లుడు గారు. ఆ ముఖారవిందం ఈ భూప్రపంచంలో దేనితోనూ పోల్చడానికి అత్యంత అద్భుతంగాను, ఆకర్షణీయంగాను, అతి పవిత్రంగాను కనిపించింది. మాటలు వచ్చేవి కాదు, హృదయం ఉప్పొంగిపోయేది. అందరికి ఎలా చెప్పాలో తెలియదు కాదు. కవులు వాళ్ళు అయితే వెంటనే ఏదో కవిత్వం రాసేయగలరు. ఆ కవిత్వం రాని వాళ్ళకు కూడా ఉప్పొంగేసి అది వర్ణనాతీతం ఉండి, ఆ దివ్య దర్శనం ఉండి ఇలాగే చెప్తుండే ఉండేవారు. మాటలు సరిపోండి చెప్పడానికి, అవి అనుభవించాలి తప్ప చెప్పేది కాదండి ఇలా చెప్తుండేవారు. బాబా 54 నుంచి మొదలెట్టారు. 1952 నుంచి ప్రజాదర్శనం మొదలెట్టారు. తన యూనివర్సల్ వరకు ఆపి మనకు తెలుసు 52 ఇది అయింది, న్యూ లైఫ్ పీరియడ్ అయిపోయింది 52 తోటి. 53 నుంచి 52లోనే వెళ్ళారు. అదొకటి హమీర్పూర్ జిల్లాకి మొదటి దర్శనం 52లో. తర్వాత 53లో మొదటి ఆంధ్ర పర్యటన, 54లో రెండోసారి ఆంధ్ర పర్యటన. చేత అక్కడి నుంచి ప్రజలతోటి దర్శనాలు ఇచ్చుకుంటూ, ప్రజలతోటి మమేకం అవుతూ, వాళ్ళకి ఇవ్వవలసిన ప్రేమను అందిస్తూ, ఇవ్వవలసిన సూచనలు కూడా ఇచ్చేవారు బాగా. తన ఎన్నో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ద్వారానే ఒక మెసేజ్ అందిస్తూ ఉండేవారు బాగా. చేత ఈ భూప్రపంచంలో దేనితోనూ పోల్చలేనంత అత్యంత అద్భుతంగాను, ఆకర్షణీయంగాను, అతి పవిత్రంగాను కనిపించింది ఆయన దర్శనం. భక్తితో, ఆరాధనాభావంతో నేను అలా చూస్తుండిపోయాను. స్టన్ అయిపోయాడు అనమాట. భక్తి పారదర్శనలు ముండిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు బాబా ముఖానందాన్ని. నేను అలా చూస్తూ ఉండిపోయాను. బాబా నన్ను పిలిచి ఆలింగనం ఇచ్చారు. దగ్గర రమ్మని పిలిచి ఇతనికి సుబ్బారావుకి, మూడో అల్లుడు సుబ్బారావు గారికి పిలిచి మరీ ఆలింగనం ఇచ్చాడు. అంత అదృష్టవంతులో చూడండి. బాబా జీవించుండగానే ఆయనే పిలిచి ఆలింగనం ఇచ్చారంటే ఆ ప్రేమను అలా ఇచ్చేసాడు అనమాట. అసలు ఎంత అదృష్టవంతుడు అతను. బాబా శరీరంతో ఉండగా బాబాని దర్శించిన వాళ్ళంతా అదృష్టవంతులే. ఆలింగనం ఇచ్చారు బాబా. ఆ విధంగా నన్ను దగ్గర తీసుకుంటుంటే ఆ స్పర్శలో ఏదో స్నేహమోహం, అంటే
ఫ్రెండ్షిప్ అన్నమాట. అది కూడా అతనికి అనుభవమైంది. ఏదో స్నేహ భావం, చెప్పలేని అభిమానం, ఎంతో అనురాగం, నోటితో చెప్పలేని ఆత్మీయత ఎంతో నాకు అనుభవంలోకి వచ్చింది. ఆయన సమక్షం వెన్నెల తీరంలో హాయిగా ఉంది. ఇంతలో బాబా నా వైపు చూసి అందులో తన్మయతపోయే ఆలోచనలు ఉండిపోయాడు అతను. అతను తేరుకునేటట్టు బాబా అతను ఒక ప్రశ్న వేశారు. ఈ సుబ్బారావు గారు, అది శేషగిరిరావు నాయుడు గారి మూడోళ్ళు ఉండి ఏమన్నా అడిగారు, అందరిని అడుగుతుండే వారి ప్రశ్న. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారట ఈ సుబ్బారావు గారు. డూ యూ లవ్ మీ అని, ఇంగ్లీష్లో అయితే డూ యూ లవ్ మీ అని. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. అవును బాబా. ఎవరు అడిగినా కూడా వెంటనే ఇదే సమాధానం ఇచ్చేవారు. నేను బాబా నేను ప్రేమించట్లేదని ఒక్కడు కూడా ఇచ్చేవారు కాదు. ఆయన ప్రశ్న వేశాడు అంటే వీళ్ళు తప్పకుండా అవును బాబా నేను ప్రేమిస్తున్నానని మాత్రమే పాజిటివ్ సమాధానం వచ్చింది అందరి దగ్గర కూడా. అది చెప్పించుకోవడానికే బాబా వేసేవారు ప్రశ్న. వాళ్ళ చేత బాబా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వాళ్ళ నోట మాట వచ్చేటట్టు ప్రశ్న వేసేవారు. ఎందుకంటే అలా చెప్పగానే ఆ ప్రశ్న జవాబు ద్వారా ఆయనకు దివ్య ప్రేమలో కొంత కించిత్ భాగాన్ని వీళ్ళకి అందచేసేవారు. ఆ ప్రక్రియలో చేత అలా అడిగేవారు. చాలా మందిని అదే ప్రశ్న అడిగేవారు, జవాబు కూడా అలాగే వచ్చింది. నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగారు. అవును బాబా, నీవంటే నాకు అంతే ప్రేమ ఉంది అని అన్నాను. నీకేం కావాలో కోరుకో అని చెప్పి బాబా అన్నారు సుబ్బారావు గారు. ఇది కూడా అదే, ఏం కావాలో కోరుకోని. వద్దు అని చెప్తే చాలా సంతోషించేవారు. ఇంతకన్నా నాకు ఇంకేం వద్దు అన్నాను. అంతే. ఆ అనుభవంతో నువ్వు దర్శనం ఇచ్చావు, ఎంతో అనుభవం ఆనందిస్తున్నాను. నేను నీ ప్రేమను సేవ చూశాను. ఇంతకంటే నాకేం కావాలి బాబా, నాకు ఇంకేం వద్దు అని చెప్పి సుబ్బారావు ఆ విధంగా సమాధానం చెప్పాడు. ఇంకేం వద్దు అని అన్నాను. నాకు ఇచ్చాలి బాబా, నువ్వు దర్శనం ఇచ్చావు, ఆ దర్శనంలో నేను తన్మయతం చెందుతున్నాను, నాకు ఇంకేముంది బాబా అని చెప్పాడు. నా సమాధానం విని బాబా చాలా సంతోషించారు. బాబాకు అటువంటి సమాధానమే కావాలి, నాకు ఫలానా కావాలి అంటే ఇంకా అంత స్థాయి బాగోలేదు, ఇంకా వెనకబడి ఉన్నాడు అనమాట. నాకేం వద్దు బాబా అంటే చాలా అడ్వాన్స్ అయిపోయాడని. అలా అడ్వాన్స్ చేయడానికి అలా అనిపించుకునేవారు కూడా. చేత అతను నాకేమొద్దాను కానీ బాబా కూడా చాలా సంతోషించారు అతని సమాధానం విని. నా సమాధానం విని బాబా చాలా సంతోషించారు. బాబా కళ్ళల్లో కనిపించిన ఆనంద భావం నన్ను తన్మయుడిని గావించింది. చేత బాబా చాలా ఆయన ఆనందించడం కూడా కళ్ళల్లో కనిపించింది. నేను కూడా చాలా ఆనందించాను ఈ సమాధానం కానీ. నాకు ఒక అద్వితీయమైన అనిర్వచనమైన ఆత్మసంతృప్తి లభించింది. అది వర్ణించలేనటువంటి సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు ఈ దర్శనంలో, బాబా దర్శనంలో, ఇచ్చిన దర్శనంలో. పిలిపించుకుని మరి ఇచ్చారు వీళ్ళకి కుటుంబాన్ని. నా జీవితంలో నేను మరవలేని మధురక్షణం ఇదే అని చెప్తా. నా లైఫ్లో నేను అన్నిటికీ కూడా మర్చిపోలేని మధురక్షణం ఇదే అని చెప్పి ఆయన తొలి దర్శనం గురించి, బాబా తొలి దర్శనం గురించి ఆయన ఆ విధంగా అందించారు. ఆ తర్వాత నేను అంటే సుబ్బారావు గారు, బాబా శాస్త్రిరావు గారు అల్లుడైన సుబ్బారావు గారు మూడోళ్ళుడు. నేను సుబ్బారావు గారు తర్వాత బాబా దర్శనమిస్తున్నారని తెలిసినప్పుడల్లా నేను మెహరాబాద్ కానీ లేకపోతే పూనా కానీ వెళ్ళి దర్శించుకుని వస్తూ ఉండేవాడిని. అంటే మెహరాబాద్లో 55 అవర్స్ అయింది, 58 అవర్స్ అయింది. అలాగే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ 62లో అయింది గురుప్రసాద్లో. చేత ఇటు పూనా గురుప్రసాద్ కానీ లేకపోతే మెహరాబాద్లో సవాసులు కానీ అయ్యాయి. వాటన్నింటికి అటెండ్ అయ్యారు. 55 అవర్స్, 58 అవర్స్, 62 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అవన్నిటి కూడా. 59లో కూడా 57, 58, 59 అవన్నీ కూడా గురుప్రసాద్ దర్శనాలు ప్రతి సంవత్సరం ఇచ్చేవారు బాబా. నేను మెహరాబాద్ కానీ పూనా కానీ వెళ్ళి దర్శించుకుని వస్తూ ఉండేవాడిని. ఆ విధంగా 1958 సంవత్సరంలో బాబా మెహరాబాద్లో దర్శనమిస్తున్నారని సవాస్ పెట్టారని చెప్పి తెలుసుకుని నేను మెహరాబాద్ వెళ్ళాను. అప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను అని చెప్పి 1955 అవర్స్లో వెళ్ళినప్పుడు అతనికి అయిన అనుభవం ఒకటి సుబ్బారావు గారు చెప్తున్నారు. మళ్ళీ అది మీకు వచ్చి సోమవారం ఉన్నాడు ఇటువంటి మంచి మధురైన క్షణాలు నా విశ్లేషణతోటి చెప్పడం జరుగుతుంది. బుక్ రీడింగ్ నాకు ఇష్టం ఉండదు. బుక్ రీడింగే కానీ బుక్ రీడింగ్ చేయడం రాదు నాకు యాక్చువల్గా. అది దాంట్లోని భావాన్ని కూడా పైకి తీసి చెప్తూ ఉంటాను. చేత వచ్చేవారం కూడా ఆయన అనుభవాలు ఎలా ఉన్నాయో నా విశ్లేషణతో సహా మీరు వింటారు.
ఆయన దర్శనం మొదటి దర్శనం సుబ్బారావు గారి మొదటి దర్శనం 55 సవాసు హైదరాబాద్ సవాసులో. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం ఇచ్చిన అవతార్ మెహర్ బాబాకి ధన్యవాదాలు. మీరు ఎంతో ఓపికగా ఉండి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. మల్లికార్జున గారు చాలా చక్కగా మంచి విషయాలు తెలియజేశారు. మనం ఆచరించాల్సిన విషయాలు కూడా బాబా లాకెట్లు కానీ ఫోటోస్ కానీ ఎక్కడంటే అక్కడే పడేయకూడదు చేసి చాలా మంచి విషయాలు తెలియజేశారు. అదంతా నిజమే, మనం నిజంగా ఆచరించాలి కూడా. అవన్నీ అవుతాయి. ఏం కోరికలు కోరుకోకూడదని కూడా ఈ బాబా వారి ఎన్ని మెసేజ్లు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చెప్పబట్టే ఇవన్నీ తెలుస్తుంది. జై బాబా అంటే చాలా మంచి విషయాలు మీకు అందరికీ తెలియజేశారు. మీకు హృదయపూర్వక జై బాబా. ఇప్పుడు మనం సంకీర్తనలో భాగంగా శారద గారు జై బాబా అండి. మీరు సంకీర్తన జై బాబా చేయండి. జై బాబా జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని అందుకోని అవతారుడవని నమ్మితిమయ్యా ఆనందముతో కొలిచెదమయ్యా అవతారుడవని నమ్మితిమయ్యా ఆనందముతో కొలిచెదమయ్యా మనసున నిన్నే నిలిపితిమయ్యా మనసున నిన్నే నిలిపితిమయ్యా మా అంతరంగాన కొలువుండవయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని అందుకోని సేవా త్యాగము చేయగలేము స్వార్థము వీడగలేము సేవా త్యాగము చేయగలేము స్వార్థము అహము వీడగలేము ప్రేమించుటయే తెలియని మాకు ప్రేమించుటయే తెలియని మాకు నీ కొంగునందించి ఆదుకోవయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని అందుకోని నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా నీ రూపమునే మనసున నిలిపి నీ రూపమునే మనసున నిలిపి నీ చరణములే శరణంటిమయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని అందుకోని మేరాబాదునా నిన్ను దర్శించి నీ ప్రేమని మాతో కొనిపోయేలా
అభయమీయవయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని అందుకోని. అవతార్ మెహర్ బాబా की జై బాబా. నాగమణి గారు థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. చాలా మంచి సంకీర్తన చక్కగా పాడించారు. మీకు జై బాబా అండి. సత్యవాణి గారు జై బాబా అండి. మీరు సంకీర్తన చేయండి. తర్వాత ఆనంద్ కుమార్ అన్నయ్య మీరు రెడీ జై జై బాబా. బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా మెహరవతారి దేహాధారి నిన్నే శరణని వేడితి ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా మెహరవతారి దేహాధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే యోగము చేయా యోగిని కాను సాధన చేయ సాధువు కాను యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను సంసారాబ్ధిలో సతమతమయ్యే సంసారాబ్ధిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి జేతు సంసారాబ్ధిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి జేతు దయగనవేలో దీనదయాళు దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా దయగనవేలో దీనదయాళు దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే మక్కువతో నా దిక్కని నిన్నే రొక్కిన నాకా చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే రొక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి దయగనవేలో దీనదయాళు దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా
మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్ల వేళలందు నీదు నామమే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి నాగమణి గారు, అందరికీ జై బాబా అండి. శక్తివాణి గారు పాట చక్కగా పాడించారు. మీకు జై బాబా. ఆనంద్ కుమార్ అనే జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. అప్పారావు గారు మీరు రెడీగా ఉన్నారు. బాగా జై శ్రీ జై బాబా. ఆనంద్ కుమార్ అన్నయ్య జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. నేనంటే ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఒక నెక్స్ట్ పాడతానమ్మా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాను. నెక్స్ట్ పాడతా. అప్పారావు గారు జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की జై. విరిమల్లె పూదండ నీ మెడలో వేసి కన్నీళ్లతో కాళ్ళు కడగాలిరా, కడసారిగా నీదు కౌగిటిలో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా. విరిమల్లె పూదండ నీ మెడలో వేసి కన్నీళ్లతో వినబడుతుందా అండి పాట? కన్నీళ్లతో కాలు కడగాలిరా, పన్నీట జలకాల తేలి ఆడించి అందాల నీ కురులు సవరించని, పన్నీట జలకాల తేలి ఆడించి అందాల నీ కురులు సవరించని, నీ మేనిపై నేను గంధమే పూసి, నీ మేనిపై నేను గంధమే పూసి ప్రియమారని సేవ చేయాలిరా, ప్రియమారని సేవ చేయాలిరా. విరిమల్లె పూదండ నీ మెడలో వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా. చిరునగవు మోవిపై మీసమే స్పృశించి చెక్కిళ్ళపై నన్ను ముద్దాడని, చిరునగవు మోవిపై మీసమే స్పృశించి చెక్కిళ్ళపై నన్ను ముద్దాడని, తేజో విలాసిత నీ రూపమును నేను, తేజో విలాసిత నీ రూపమును నేను కనులారు ఒకసారి చూడాలిరా, నా కనులార ఒకసారి చూడాలిరా. విరిమల్లె పూదండ నీ మెడల వేసి కన్నీళ్లతో కాళ్ళు కడగాలిరా, కడసారిగా నీదు కౌగిటిలో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా. చెయ్యపై నీ ఉండ నీ పాదముల నొత్తి, చెయ్యపై నీ ఉండ నీ పాదముల నొత్తి వింజామరతో వీచి నీ సేద తీర్చాలి, వింజామరతో వీచి నీ సేద తీర్చాలి. ఆనందమున నీవు సంతసించుచునున్న, ఆనందమున నీవు సంతసించుచునుండ తృప్తితో నా జన్మ తరించురా, తృప్తితో నా జన్మ తరించురా. విరిమల్లె పూదండ నీ మెడల వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా, కడసారిగా నీదు కౌగిటిలో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా, నీ చరణాల ప్రాణాలు వదలాలిరా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబండి నాగమణి గారు. జై బాబా. సంకీర్తన చక్కగా పాడించారు. జై బాబా. ఆనంద్ కుమార్ మీరు పాడతారా? మీరు సంకీర్తన చేయండి, తర్వాత బాగా జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की జై.
నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా బాబా మెహర్ జై 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 తొలి నేను నిన్ను చూశాను మరి నీవు నన్ను చూశావో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమైనాను బాబా మెహర్ జై 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 రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవివైనావు నాదమే లేని గాత్రంతో పాటలను పాడమన్నావు బాబా మెహర్ జై 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 నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే కోర్కెలేని నాయదలో కొండంత దేవుడవైనావు మెహర్ శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు బాబా మెహర్ జై 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 మందిరాన ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై బాబా అమ్మ నాగమణి థ్యాంక్ యూ అమ్మా జై బాబా అన్నయ్య జై బాబా మీ చేతిలో పాడింది ఎవరన్నయ్య మా పాప హరితమ్మ అమ్మ జై బాబా నాన్న జై బాబా నాన్న ఇద్దరు చక్కగా రెండో గొంతు బాగా కలిసిందండి రెండో గొంతు బాగా కలిసింది ఇద్దరు బాగా పాడారు ఆనంద్ కుమార్ గారు బెస్ట్ ఆఫ్ లక్ జై బాబా బాలరాజ్ గారు జై బాబా మీరు సంకీర్తన చేయండి తర్వాత జై శ్రీ గారు మీరు రెడీ अवतार मेहर बाबा की जय जय अवतार मेहर जय जय अवतार मेहर सद्गुरुवुलचे पूजित प्रेमिक हृदय निवासित जय अवतार मेहर जय जय अवतार मेहर सुंदर दरवासम ఆ కన్నుల పరియాసం బాబా కన్నుల పరియాసం మృదువగు వచన ప్రకాశం సుమధుర ప్రేమ వికాసం మనసే నవనీతం నీ మనసే నవనీతం జై అవతారు మేర్ జై జై అవతారు మేర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మేర్
జై జై అవతారు మెహర్ కాంచితి నీలో కరుణత్వం అది నీ దివ్యత్వం బాబా అది నీ దివ్యత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ ప్రేమ సుధామయ రసభరితం వినగా నీ చరితం బాబా వినగా నీ చరితం ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం చేర్చును ధర్మపథం నీ ప్రేమ ప్రశాంతి పథం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ మరణము కలిగే తరుణములో నీ స్మరణయ శరణమని బాబా స్మరణయ శరణమని అనవరతము నీ స్మరణము జపించగనే నిరతము కరుణించుము సతతము మము కరుణించుము సతతం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా జై బాబా అండి చాలా చక్కగా మంచి సంగీతం పాడండి బాలాజీ గారు జై బాబా రాధా గారు జై బాబా జై బాబా జై బాబా అండి జై బాబా రాధాకృష్ణ జై బాబా సంగీతం చేస్తారు సార్ కొత్తగా తర్వాత జై శ్రీరామ్ ఓకే చేయండి సార్ చేయండి అంటున్నాం సంకీర్తన చేసి సందేశం కాదు పాట పాడతానండి సంకీర్తన చేయండి అంటున్నా జై బాబా ఓకే జై బాబా పాట పాడండి జై బాబా దర్శనమియరా దయా సాగరా మానవ రూప మౌనావతారా దర్శనమియరా దయా సాగరా పరిపరి విధముల ప్రార్థన చేతుము పరిపరి విధముల ప్రార్థన చేతుము పాప వినాశక పావన చరిత దర్శనమియరా దయా సాగర మానవ రూప మౌనావతార దర్శనమియరా దయా సాగర ప్రేమను పంచే పెన్నిది నీవే ప్రేమను పంచే పెన్నిది నీవే విడువము నీ కొంగు మరువము నామం దర్శనమియరా దయా సాగర మానవ రూప మౌనావతార దర్శనమియరా దయా సాగర మెహరే ప్రాణము మెహరే ధ్యానము మెహరే ప్రాణము మెహరే ధ్యానము నిరతము తలతుము నీ పదయుగలము నిరతము తలతుము నీ పదయుగలము దర్శనమియరా దయా సాగర మానవ రూప మౌనావతార
దర్శనమియరా దయా సాగరా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై రాధాకృష్ణ బాబా. గారు చాలా మంచి సంకీర్తన పాడి వినిపించారండి. జై జై బాబాలు. బాబా. జై బాబా. జై బాబా. ఫస్ట్ టైం వాడుతున్నానండి. జై బాబా. అవునండి, చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు రాధాకృష్ణ గారు. జై బాబానండి. జై బాబా. జై బాబా. జై బాబా. మ్యూట్ లో ఉండండి సార్. జై బాబా. మ్యూట్ లో ఉండండి అంటున్నా. ఓకే ఓకే. జై బాబా. జై బాబా. జయశ్రీ గారు జై బాబా. జై బాబా అండి. నాగమణి గారు సంకీర్తన చేయనా? నామమా? నామం చేసేయండి. ఓకే ఓకే అండి. వచ్చారు మనం చెప్పాలి. ఓకే రాధాకృష్ణ గారు పెట్టుకోండి సార్. అన్నిట్లోనే ఉంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై. అవతార్ మెహర్ బాబా की జై. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై బాబా. जय बाबा. జై బాబా. జయశ్రీ గారు. जय बाबा नागमणि गाరు. जय बाबा. జై బాబా. జై బాబా. జై బాబా. చేయండి. నామము ఉమ్మగారు మీరు సుచినా అంటే మీరు నామం. జై బాబా. అరగ ఉమ్మగారు జై బాబా. మీరు ఒక నిమిషం చేయండి. జై బాబా. ఉమ్మగారు జై బాబా. జై బాబా అండి. ఏంటండి నామమా? నామం చేయండి. తర్వాత విజయలక్ష్మి గారు నారాయణ గారి हरे मेहेरु 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 हरे 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 बाबा मेहेरु बाबा हरे 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 मेहेरु 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 हरे 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 बाबा मेहेरु बाबा हरे 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 मेहेरु 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 हरे 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 बाबा मेहेरु बाबा हरे हरे. జై బాబా అండి. చక్కగా నామం చేసి వినిపించారు. జై బాబా అండి. అరుణ గారు జై బాబా. నామం చేసి విజయలక్ష్మి గారు జై బాబా.
జయ బాబా అండి. నామం చేయండి, ఒక్క నిమిషం నామం చేయండి. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा वेदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा वेदानंद। मेहर बाबा वेदानंद मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा वेदानंद। मेहर बाबा वेदानंद मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा वेदानंद। अवतार मेहर बाबा की जय। థ్యాంక్స్ నాగమణి గారు. జై బాబా మీకు అందరి జై బాబా. జై బాబా జై అండి. బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి గారు చక్కగా నామం చేశారు, మీకు జై బాబా. అరుణ గారు జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा అవతార్ మేహర్ బాబాకి జై. ధన్యవాదాలు మేయర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మనీ నీకు జై బాబా. జై బాబా అరుణ గారు చక్కగా నామం ప్రసంగించారు, మీకు జై బాబా. ఒక నిమిషం ఆ మౌనమూర్తిని మనం హృదయలో తలుచుకొని ప్రార్థించుకున్నాం. తర్వాత సిద్ధలక్ష్మి గారు ప్రేయర్ చేస్తారు, హారతి ధనలక్ష్మి ఇస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా మాకి బాబా. జై. సిద్ధలక్ష్మి గారు జై బాబా. ప్రేయర్ చేయండి. జై బాబా అండి నాగమణి గారు. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। జై ఓ బాబా అండి. పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, ఎల్లప్పుడూ నున్నావు, ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలయున్నావు. నీవు ఆకాశమున కలవు, పాతాళమున కలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలోనున్నావు, ముల్లోకాల ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాప్తివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు.
నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహురమజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడి ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్ లా అల్లా ఇల్లిల్లాహ, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషంచే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గుర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరం విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకు, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించున్నంత వరకు మాకు తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరకు సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అండి. పెద్దలక్ష్మి గారు చక్కగా ప్రార్థన చేసి వినిపించారు. మీకు జై బాబా అండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఒకసారి జై బాబా. జై బాబా. ధనలక్ష్మి జై బాబమ్మ. జై బాబా అంటే అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఆది సచేతన శాంతి నికేతన, ఆది సచేతన శాంతి నికేతన, నమో బ్రహ్మ आवो मेहरु प्रभु हारती अपनावो, मेहरु प्रभु हारती अपनावो, प्रेम दीप में ही जलावो, निबिड़ अंधेरा मिटता पावो, अपना सब कुछ तुम्हें चढ़ावो, अपना सब कुछ तुम्हें चढ़ावो, तुम मुझको सरसावो, मेहरो प्रभु हारती अपनावो, मेहरो प्रभु हारती अपनावो, जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा करो लीलाधारी, हे करुणा करो
लीलाधारी तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ बने हारती जीवन मेरा बने हारती जीवन मेरा आदि अंत का लय हो गेरा आदि अंत का लय हो गेरा खुले नयन और दिल के सवेरा खुले नयन और दिल के सवेरा तुम मुझ में जाओ मेहरो प्रभु आरती अपनाओ मेहरो प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आवो मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय బాబా అందరికీ జై బాబా ఆంటీ మీకు జై జై బాబా అమ్మ ధనలక్ష్మి జై బాబా చాలా చక్కగా బాబా వారి హారతించారు జై బాబాను ఈరోజు కార్యక్రమం మనందరితో చాలా చక్కగా చేయించుకున్నారు